ఎప్పుడన్నా రేవంత్ రెడ్డో కోమరెడ్డి వెంకటరెడ్డో బట్టి విక్రమార్కనో వాళ్ళు వీళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఇటువంటి ఉద్యమాలు చేసిండ్రా? వాళ్ళ మీడియాలో కేసులైనాయా? వాళ్ళు ఎప్పుడైనా జైలుకి వెళ్ళరా? ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కానీ 30 కేసులు ఉంటే మేము ఎట్లా పరిస్థితి ఒక్కసారి ఆలోచించింది వాళ్ళు. కోర్టు చుట్టూ పోతే మీరు కోర్టు పోతే ఉదయం వచ్చి సాయంత్రం దాకా నిల్చోకపోతాయి. నడువులు వస్తుంది, కాళ్ళు వస్తాయి, మెడలు వస్తాయి, కూర్చోరాలు చైర్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్యకర్తలు 30 కేసులు ఉన్నాయి వాళ్ళ. దాదాపు 5,000 మందికి పైగా కార్యకర్తలు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పండుగ వస్తే పట్టుకపోతారు. ఏదైనా కూడా పక్క మీద ఓపెన్ చేస్తారు. కమ్యూనిటీ షీట్లు ఓపెన్ చేసి మా మీద అధికారంలో వచ్చేది మేము. కానీ చిట్ట చివరిలో మార్పు కోరుకొని ఇలా మీరు మార్క్ చేస్తాం ఉంటారు చేయడం వల్ల కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇప్పటికీ చేస్తున్న కార్యకర్తలు అన్న ఇంత కష్టపడడం కాదన్నా, ఇంత కష్టపడ్డామన్నా, నిరుద్యోగుల కోసం ఎట్లా కష్టపడ్డామన్నా, ఉద్యోగుల కోసం కష్టపడ్డామన్నా. ఇలా పిఆర్సీ కోసం సిద్దిపేటలో ధర్నా వేస్తే 800 కార్యకర్తలు దెబ్బతలినాయి. 32 రూపాయలు చేరిపోయినాం. దసరా లేదు, దీపావళి లేదు, ఒక పండుగలు. మీరందరూ మీ కుటుంబ సభ్యులతోని పెళ్లిళ్ళకు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు. కానీ మేము 5 సంవత్సరాలుగా మా ఇక్కడ లీడర్లు అర్థం కానీ మా కార్యకర్తలు కానీ మాకు పెళ్లి లేవు, పెరండాలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు. కేసీఆర్ హయాంలో 24 గంటలు కొట్టాడే. ఎప్పుడు వచ్చి పోలీసులు పడుకోబోతారు, ఎప్పుడు కేసులు పెడతారు మా మీద, ఎప్పుడు జైలు పంపుతాడు. బతుకుతామా సస్తామా అని తెలియలేని పరిస్థితి, ఒక భయానక వాతావరణం జీవితాలు గడిపినాం మేము. ఇంత కొట్లాడితే మేము ఏ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. ఇంత కొట్లాడితే మాకు ఈ తెలంగాణ సమాజం అన్యాయం చేసింది. ఇలా మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నాం అన్నా, ఇంత కొట్లాడిన కదన్నా, జైలుకి పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నామన్నా, తలికాయలు అడిగినాయన్నా, ఎడ్యుకేషన్ అయినాయన్నా, బెడ్రెస్ తీసుకుంటున్నామన్నా, ఇప్పటికీ కాళ్ళు చేసినట్టున్నారు కార్యకర్తలది. ఇంత కొట్లాడితే తెలంగాణ ప్రజలు మనకు ఓట్లేదే, ఎందుకు కొట్టాలన్నారు వీళ్ళ కోసం, ఎందుకు మన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి పొరపాటు చేశారు, దయచేసి ఈసారి పొరపాటు చేయకండి. ఇది మంచి అందివలసిన అవకాశం. రేపు మా కార్యకర్తలు చెప్పాలంటే, ఫ్యూచర్లో మీకోసం ఉద్యమం చేయాలంటే, ఈ ప్రజలను కాపాడుకోవాలంటే ఇలా మాలాంటి పార్టీని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దయచేసి ఒక్కసారి మీరు ఓటు వేసే ముందు మా కార్యకర్తలు అరుస్తున్న తీరు, పోలీసు దెబ్బలకు అరుస్తున్న తీరును, ఆ ఆర్త నాదాలు ఇచ్చేవాళ్ళు వినవాడాలి. మేము తిన్న లాంటి దెబ్బలు మీరు కళ్ళకి రావడాలి. కానీ మభ్య పెట్టే మాటలు, మోసం చేసే మాటలను వాగ్దానం దయచేసి నమ్మకండి. ఏ వాగ్దానం చేసినాక 6 గ్యారెంటీలు ఉన్నాడు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. మీకు ఇచ్చింది ఎవరికైనా? ఏడమే 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. మా అమ్మ తాతలతో ఇప్పటికి టీవీలో చూస్తారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. ఎంతమందికి ఇచ్చిన ఆసరా పెన్షన్స్? తులం గోల్డ్ ఇస్తాడు. మీకంటే ఈ వాగ్దానం కాదు, గోల్డ్ ఇస్తాడు. గోల్డ్ వర్తేసిన గోల్డ్ బాగుండదు. గోల్డ్ మీ అందరికి గోల్డ్ ఇచ్చినట్టుండే. అందరికి తులం గోల్డ్ ఇస్తారని మీకు ఇచ్చేది అడిగానా? మీకు స్కూటీలు ఇస్తారని ఇచ్చేదా? స్కూటీలు వాళ్ళ 12,000 రూపాయలు రైతు కూలీకి ఇస్తారు, అది ఇయ్యలేదు. విద్యార్థి భరోసా 5 లక్షలు ఇస్తాడు, అది ఇయ్యలేదు. 2 లక్షల ఉద్యోగాలకు భర్తీ చేస్తాడు, అది లేదు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇలా 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఉద్యోగాలకు 4 డిఎల్ లేవు, 5 డిఎల్ లేవు, పిఆర్సీ లేదు, వాళ్ళ ప్రమోషన్ లేవు, స్కావెంజర్స్ లేరు, చాక్పీస్లకు పైసలు లేవు. ఈ మెడికల్ బిల్స్ ఇవన్నీ కలిసి దాదాపు 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి బకాయి. అవి లేవు. ఇలా కనీసం ఇవన్నీ పోతే రిటైర్డ్ అయినటువంటి పిల్లలకు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు వాళ్ళకు పైసలు ఇస్తామంటే పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేదు. ఇలా కేసీఆర్ పైసలు ఏళ్ళకి ఏం చేసిండు? 58 ఉన్న 58 ఉన్నటువంటి వయోపరం చేసిండు, 61 చేసిండు. ఎందుకు చేసిండు? ఈ బెనిఫిట్స్ ఏలేక, పైసలు లేక 58 61 చేసిండు. అయినప్పుడు కూడా పోయిన లాస్ట్ ఇయర్ 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే, మీరు నమ్మాలి విషయం కూడా, రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే 61ని 65 చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీకు ఉద్యోగాలు అనేరం, ఇక ఆ ఉద్యోగాలు అవి 11,000 కోట్ల రూపాయలు లేవు కాబట్టి ఇలా చేసే ప్రయత్నం చేస్తారు. కేజీబీ చూడండి బాబు, ఇప్పటి సంవత్సరంలో ఉద్యోగాలు చేయబట్టి
దానిలో సిఆర్టీలకు శాలరీ ఎంత అంటే 26,000, స్పెషల్ ఆఫీసర్లకు శాలరీ ఎంత అంటే 32,000. ఇవాళ మా వాళ్ళని గెలిపేది మీరు, మా వాళ్ళని గెలిపేది మీకు ఉద్యోగ భద్రత కోసం కొట్టాడేది మేమే, మీకు ఇప్పించేది మేమే. ఇవాళ సిఆర్టీలకు 25,000 నుంచి 32,000 జీతం పెంచేది మేమే, పెంచిపిస్తాం పక్క. ఇలా స్పెషల్ ఆఫీసర్లకు 32,000 నుంచి 52,000 రూపాయలు పెంచే విధంగా కొట్టాడేది మేమే. నేను పక్క కేజీపీ కూడా అప్పీల్ చేస్తున్నాను, మీకు ఉద్యోగ భద్రత కోసం కొట్టాడదాం. మీకు 25,000 నుంచి 32,000 శాలరీ, 32,000 స్పెషల్ ఆఫీసర్లకు 52,000 శాలరీ ఇచ్చే విధంగా మీకోసం మా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు కొట్టడానికి సిద్ధపడ్డారు. మీ సమస్య పరిష్కారం వరకు కూడా శాసన మండలి నడవది కాక నడవది మీకోసం మేము కొట్టాలి. ఇలా గురుకుల స్కూళ్ళను 9 ఏళ్ళకు సాగర్ స్కూళ్ళు 8 ఏళ్ళకి స్టార్ట్ చేశారు. దానిలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యా, ఫుడ్ పాయిజన్ కనీస సౌకర్యాలు కాబట్టి ఇవన్నీ కూడా మీకు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే 14 కూడా మీకు ఏమొచ్చింది? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? మీకు 14 ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? పేదలకు ఒక ఇల్లు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? కాబట్టి దయచేసి వచ్చింది మోడీ గారు మనం ఆలోచించింది కదా, మన బడ్జెట్లో చూసింది ఎంత తెలుసు, అది కూడా మీకు కూడా ఫైదా. అసలు మీకు ఓటు ఇప్పించిందే మీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల కమిషన్ కలిసి ప్రైవేట్ ఉపాధ్యాయులకు లెక్చరర్స్కి గతంలో ఉండట్లేదు, ఉందా పైసలు ఉంటున్నారా? ఈసారి ఇప్పించిందే భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కలిసి ప్రభుత్వం పైసలు వచ్చి బాబు, ఎన్నికల కమిషన్ కలిసి మనకు వాస్తవ విషయాలు చెప్పి మీకు ఓటు కల్పించింది భారతీయ జనతా పార్టీ. లేకపోతే మీకు ఓటు లేదు, మీటింగ్ పెట్టడం కాదు, మిమ్మల్ని పట్టించుకుంటాడు కాదు. కాబట్టి ఇట్లా అనేక సమస్యలు ఫైట్ చేస్తున్నాం, అనేక విషయాల మీద మేము ముందుకు వచ్చినాం. అందుకే ఈ భారతదేశంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంగా ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి చేస్తుంది గమనించగలం. ఇలా ఆర్థిక ప్రగతిలో 11వ స్థానం దేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. ఇంకా 3 years లో 3వ స్థానానికి రాబోతుంది. ఇలా ఉన్న బడ్జెట్లో కూడా 12,70,000 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిందని ఒకసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం ఇంత సాహసం చేయదు. 5 లక్షల నుంచి డైరెక్ట్ గా 12,70,000 వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చూడేది ఏ ప్రభుత్వం చేయదు. అంత సాహసం ఏ ప్రభుత్వం చేయదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీకోసం చేసింది.